అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొన్న ధరణి, నేడు భూభారతి, ఇలా ఒక్కో ప్రభుత్వం ఒక్కో పోర్టల్ తీసుకొస్తా ఉంది. అయితే గతంలో ఉన్న ధరణి పోర్టల్ ద్వారా కొన్ని నష్టాలు జరిగాయంటూ ప్రజలు, అటు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఇప్పుడున్న ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ భూభారతి చట్టం ద్వారా ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందో వారి మాటలను తెలుసుకుందాం. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధరణి పోర్టల్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దాన్ని భూభారతి కింద మార్చారన్న. రెండు సేమ్ అంటారా, లేకపోతే ఏమైనా మార్పులు ఉంటాయి సార్ ఈ రెండిట్లలో? అంటే మార్పులు ఏముంటాయో మరి తెలియదు, కానీ పేరు మారుస్తున్నట్లు తెలుస్తున్నది. ధరణిని భూమాతగా మార్చినంత మాత్రాన కొత్తగా జరిగేది ఏముంటుంది? ఇంకా నిన్ననే కదా వాళ్ళు శాసనసభలో పెట్టినట్లున్నారు. ఏం జరుగుతుందో చూడాలా. కానీ వీళ్ళు మళ్ళీ ఏమంటున్నారంటే వీఆర్ఓ వ్యవస్థను తీసుకొస్తా అంటున్నారు. వీఆర్ఓ వ్యవస్థ ఎందుకు తీసేసారు గత ప్రభుత్వం? అది కమిషన్లతో కూడుకున్న దందా వీఆర్ఓ వ్యవస్థ అంటే. మళ్ళీ గత ప్రభుత్వంలో ఉన్న ధరణి కంటే ముందు ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే నేనే రైతానికి ఎగ్జాంపుల్, నేను రైతును ఒకవేళ ఒక భూమి అమ్మినా కొన్నా కానీ రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళాలంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి. నాతో పాటు 20 మందిని తీసుకెళ్ళాలి. ఆ 20 మంది ఖర్చులు బోలెడంత ఉంటాయి. తీసుకెళ్ళి అదొక పెద్ద వ్యవస్థ. ఇప్పుడు నిమిషంలో 1 డే బిఫోర్ మీ సేవలో మనం స్లాట్ బుక్ చేసుకుంటే రేపు మార్నింగ్ వెళ్ళేసి ఎంఆర్ఓ దగ్గర, మాకు ఎంఆర్ఓ ఏ మండలానికన్నా గ్రామం నుంచి ఎంఆర్ఓ ఎంత దూరం ఉంటాడు? అంటే ధరణి పోర్టల్ ఉన్నప్పుడు మా స్థలాలు పోయాయని చాలామంది రైతులు, ప్రజలు కూడా ధర్నాలు చేయడం జరిగింది. సో అలాంటి ఇప్పుడు రాకుండా ఉండడం కోసం మేము కొత్త పోర్టల్ తెచ్చామంటున్నాను. లేదండి, ఇదంతా కాంగ్రెస్ నాయకులు ఏంటంటే నాకు తెలిసి అది ఒక ఇది పెద్ద స్కామ్ లాగా ప్లాన్ చేసే ప్లాన్లో ఉన్నట్టున్నారు భవిష్యత్తులో. అంటే ఈ ధరణి వల్ల గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా చెప్పేవాళ్ళు, రైతు వచ్చి తంబు పెడితే తప్ప అక్కడ నీకు నా భూమి మీకు ట్రాన్స్ఫర్ అయ్యేది కాదు. అంటే వీళ్ళు ఏంటంటే దానిలో లొసుగులను పట్టుకొని నాకు తెలిసి ఈ విఆర్ఓ వ్యవస్థ తెస్తున్నప్పుడే వీళ్ళ బుద్ధి ఏందో అర్థమవుతున్నది. అంటే మొత్తానికి చాలా మంది రైతులు అంటే భూముల మీద పెద్ద స్కామ్ చేసే ప్లాన్లో ఉన్నారు. అందుకే జస్ట్ పేరు మార్చి ఆ స్కీమ్ తెస్తున్నారని అర్థమవుతుంది మనకు. అయితే ధరణి పోర్టల్ ఉన్నప్పుడు చాలామంది మా ల్యాండ్ ఇంత అంటే ఒక 2 ఎకరాలు ఉన్నది 1.5 ఎకరా కింద మారిపోయింది, లేకపోతే ఉన్న మా జాగా వేరే వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయింది, చాలా గొడవలైనా కానీ మొన్నటి వరకు. సో అవన్నీ ఇప్పుడు ఇష్యూస్ సాల్వ్ అవుతాయి అంటారా, లేకపోతే ఏంటి? ఆల్రెడీ సాదా బైనామాలు అన్నీ క్లియర్ అయినాయి. చాలా మట్టుకు ఒకరినొకరు అండర్స్టాండింగ్లో చాలా మట్టుకు క్లియర్ అయినాయి ఈ ధరణి వల్ల. ఇప్పుడు ఈ భూమాతలు వీళ్ళు ఏం తెస్తారో అసలు అర్థమవుతలేదు కదా నాకు తెలిసి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మళ్ళీ వీఆర్ఓ వ్యవస్థ ఎందుకు, ఒక మాట చెప్పండి, వీఆర్ఓ వ్యవస్థ ఎందుకు తెస్తామంటున్నారు? ఇంతకుముందు వీఆర్ఓ వ్యవస్థ వల్లనే కదా ఇన్ని నష్టాలు జరిగినాయి. ఇంకా కొత్తగా వీఆర్ఓ వ్యవస్థ తెస్తామని అంటే వీళ్ళ ఆలోచన విధానం ఏందో అర్థమవుతున్నది నాకు. అంటే వస్తే చూద్దాం దాన్ని ఏం జరుగుతుందని భవిష్యత్తులో, దాంట్లో ఏం మార్పులు ఉన్నాయో ఏమో చూసిన తర్వాత మాట్లాడితే అర్థం ఉంటుంది. ధరణి పోర్టల్ ఏదైతే ఉందో, సో ఇది సేమ్ అంటారా ఇప్పుడు వచ్చిన భూభారతి అది, లేకపోతే ధరణి వల్ల చాలామంది నష్టపోతున్నారని ఇప్పుడు భూభారతి కిందగా మార్చి కొత్త చట్టం తీసుకొచ్చామని కాంగ్రెస్ అంటుంది. దీని గురించి ఏమంటారు? ధరణి పోర్టల్ అనేది ఒకటి మహాభారతంలో ఒక పార్ట్. కేసీఆర్ చాలా ఆలోచనలతోటి దాని గురించి ఆలోచించి మంచి ఆఫీసర్లను కూకుండా పెట్టి దాని గురించి ఆలోచించి దాన్ని ధరణి పోర్టల్ తీసుకొచ్చిండు. ధరణి పోర్టల్లో ఇప్పుడు మనం ఎంఆర్ఓ ఆఫీస్కు స్లాట్ బుక్ చేస్తే 15 నిమిషాల్లో పట్టా అయిపోతున్నది. మన వేరే సంతకం లేనిది ఇంకోళ్ళకి రైతుకు పట్టా అవకాశాలు లేవు. ధరణి చాలా మంచిది. పైసలు ఎక్కబోతున్నాయి కాబట్టి రైతుకు మాత్రము దళారీ వ్యవస్థ, విఆర్ఓ వ్యవస్థ, ఎంఆర్ఓ వ్యవస్థ, డబ్బుల వ్యవస్థ అనేది లేదు. ఇప్పుడు వచ్చిన ఈ భూభారతి ఏదైతే పోర్టల్ ఉందో దీంట్లో కూడా సేమ్ అంశాలు ఉంటాయి, కానీ ఇంతకుముందు ధరణి విదేశీ సంస్థల చేతిలో ఉండేది, ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది అంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ధరణి వ్యవస్థ చాలా పద్ధతి. ఇప్పుడు భూమాత అనేది ఈ విఆర్ఓ వ్యవస్థ అయితే కలెక్టర్ నుంచి ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓ వరకు సంతకాలు లేని, డబ్బులు లేని పని కాదు. మళ్ళీ రైతుకు కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఇదంతా స్కామ్ రేవంత్ రెడ్డి గారిది కాబట్టి ఈయన భూ కబ్జాల కొరకు ఇది భూమాత పెట్టిండని నాకు అర్థమవుతుంది. సో గతంలో ఈ ధరణి పోర్టల్ ద్వారా ఎవరు నష్టపోలేదంటారా? ఎవరు నష్టపోలే. ఎవరైనా దాన్ని సాదా బైనామాలో చూసుకొని దాన్ని లెక్క ప్రకారం చేసిన, కానీ ఒకళ్ళ భూమి ఒకళ్ళకి ఎప్పుడు కాలేదు. అది అన్నదమ్ముల కొట్లాట ఉంటుంది, ఒకటి పాలవాడి కొట్లాట ఉంటుంది. ఆ ధరణిలో ఎక్కియలేక అట్లా జరిగింది, కానీ ధరణి వల్ల నష్టం ఏం కాలేదు. అది మాకు తెలుసు. మేము ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్కి పోతాము, దాన్ని చూసినాం. నేను ఎన్నో పట్టాలు చేయించిన, నేను స్లాట్లు బుక్ చేసిన. ధరణి అంత ఉత్తమం ఏది లేదు. ధరణి అనేది ఒక మహాభారత చరిత్రలో కలిసిన ఒక పార్ట్ను కేసీఆర్ గారు ఆలోచించి పెట్టినరు. దానికి ఒక ధరణి అంటే ఒక పోర్జల్, దాని వ్యవస్థ తీసేసుడు రేవంత్ రెడ్డికి చాలా నష్టం. అయితే ఇప్పుడు ఏమంటారు, ఈ భూభారతి వచ్చిన ఈ పోర్టల్ని మీరు సమర్థిస్తారా, లేకపోతే వ్యతిరేకిస్తారా? మేము చాలా వ్యతిరేకిస్తాం. భూమాత అనేది వ్యతిరేకిస్తాం. విఆర్ఓ వ్యవస్థనే వ్యతిరేకిస్తాం. విఆర్ఓ వ్యవస్థ ఉంటేనే ఇంతకుముందు ఎంఆర్ఓ వ్యవస్థలు పెట్రోల్ పోసుకొని కాలిపోయిన దినాలను చూసే భూమాతను పట్టా అనేది తీసేసి విఆర్ఓ వ్యవస్థను తీసేసి ధరణి పోర్టల్ను స్టార్ట్ చేసి కేసీఆర్, రైతుకు నష్టం కాకుండా. ఇంకా భూమాత ఏమున్నది? ధరణి ఏమున్నది? భూమాత ధరణి కరెక్ట్. సార్ అప్పుడున్న ధరణిని ఎందుకు తీసేసినట్టు ఇప్పుడు కొత్తగా భూభారతిని ఇంట్రడ్యూస్ చేశారు.
సో ఎందుకు అది తీసేసి ఇది పెట్టినట్టు? అంటే అప్పుడు ధరణి పోర్టల్ కేసీఆర్ పెట్టినది, మాజీ చీఫ్ మినిస్టర్. ధరణి వల్ల చాలా సర్వే నంబర్స్ కానీ దాంట్లో చాలా ల్యాండ్ మార్క్స్లో చాలా ఇబ్బంది ఉంది. కష్టాల్లో నష్టాల్లో ఉన్న రైతులు, ఫార్మర్స్. కాబట్టి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ కానివ్వండి, అందులో ఎవరికైతే ప్రాపర్టీ షేర్ ఉందో ఒకళ్ళ మీద ఒకళ్ళు అది మొత్తం అరాచకము, దాంట్లో చాలా ఫ్రాడ్ ఉంది. కాబట్టి దాన్ని రద్దు చేయడం జరిగింది ధరణి పోర్టల్ని. ఇప్పుడు కొత్తగా మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఏం చేశా, ఇది భూభారతి అని పెట్టారు. చాలా బాగుంది ఇది. ఎందుకంటే అందులో మొత్తం క్లియర్గా ఉంది. ఒక 10 years 20 years నుంచి రికార్డ్ బాగుంటుంది, స్టాండర్డ్గా ఉంటుందని ఇది పెట్టడం జరిగింది. కేసీఆర్ అంటేనే చెరువులు కబ్జా చేయాలి. కేసీఆర్ ఈ గజ్వేల్ గంజాయి ముక్కని పక్కన పెట్టేసాడు పబ్లిక్. రేవంత్ రెడ్డి తులసి ముక్క కాబట్టి ఆయన సీఎం అయ్యిండు. అది మెయిన్ ఇంపార్టెంట్. అదే అయితే ఇంతకుముందు రెవెన్యూ చట్టాన్ని తీసేసి మేము ధరణి పోర్టల్ని పెట్టినాం, ఇప్పుడు మీరు పెట్టిన ఈ భూభారతి వల్ల మళ్ళీ రెవెన్యూ చట్టం వస్తుందని జనాలు అంటున్నారు. సో దీని గురించి ఏమంటారు సార్? మళ్ళీ రెవెన్యూ చట్టం మళ్ళీ వస్తుంది కదా? అంటే భూభారతి చట్టం రెవెన్యూలో రావడం జరుగుతుంది కంపల్సరీ. ఎందుకంటే రెవెన్యూ రికార్డ్స్లో కావాల్సిందే ఏదైనా. ఎందుకంటే ఇప్పుడు పహానీస్ ఉంటాయి, నకళ్ళు ఉంటుంది, అదేవిధంగా దాంట్లో మొటేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ల్యాండ్ డాక్యుమెంట్స్ కాబట్టి అందులో కరెక్ట్ స్ట్రాంగ్ మెథడ్స్, స్ట్రాంగ్ మెజర్స్, స్టెప్స్ తీసుకొని దాంట్లో పర్ఫెక్ట్గా మళ్ళీ ఫ్యూచర్లో పాస్బుక్ కూడా ఇవ్వాలి కదా వాళ్ళకి. దాని గురించి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని భూభారతి అనేది బేసిక్గా ఉండాలని ఈ డెసిషన్ తీసుకొని ఈరోజు క్యాబినెట్లో ఆమోదం చేయడం జరిగింది. సార్ అయితే ఇంతకుముందు ఉన్న ఇదైతే ధరణి పోర్టల్ ఉందో అందులో నిజంగా అవకతవకలు జరిగాయంటారా? అంటే ఒకరి పేరు మీద ల్యాండ్ ఇంకోరి పేరు మీదకి మారింది అంటే కొంత రైతులు ప్రజలు కూడా కొన్ని ఘర్షణలు గొడవలు జరిగినాయి, కొన్ని కేసులు కూడా నమోదైనాయి. ఇవన్నీ నిజంగా జరిగాయంటారా? లేకపోతే తప్పకుండా చాలా మిస్యూజ్ అయింది ధరణి పోర్టల్ వల్ల. చాలామందికి ల్యాండ్స్ ఆక్యుపై చేసుకున్నారు, ల్యాండ్ గ్రాబింగ్ జరిగినాయి. ఎందుకంటే అందులో కొందరు కరప్షన్ కూడా అయ్యి కింద మీద జరిగింది. చాలా ఇబ్బందులు, కష్టాలు, నష్టాల్లో ఉన్నారు. అప్పుడు చాలామంది కోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, సివిల్ సూట్ ఫైల్ చేశారు. ఇంకా పెండింగ్ ఉన్నాయి అవి కేసులు. ఎందుకంటే ల్యాండ్ ఒకళ్ళ పేరు మీద ఉంది, ఇంకొక పేర్ల మీద రిజిస్ట్రేషన్ అయింది. ఆ సర్వే నెంబర్ ఒకటి ఉంది, ఈ వీళ్ళ సర్వే నెంబర్ ఒకటి, ఈ ఏబిసి అనే సర్వే నెంబర్స్ ఉంటాయి. దాంట్లో చాలా అవకతవకలు జరిగినాయి ధరణిలో. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా మంచి స్టెప్స్, మెజర్స్ తీసుకున్నారు. తప్పకుండా ఈ భూభారతి అనేది లాగు చేయడం చాలా మంచిది. ఎందుకంటే పబ్లిక్కి కూడా యూజ్ వస్తుంది. ధరణి పోర్టల్లో జరిగిన ఏదైతే ఇష్యూలు ఉన్నాయో ఇప్పుడు దీంట్లో జరగకుండా చూసుకుంటారా, లేకపోతే సేమ్ అదే కంటిన్యూ అవుతుంది అంటారా? లేదు, తప్పకుండా దానికి. ఎందుకంటే ఏదైతే అడ్వాంటేజెస్ ఏది ఉన్నాయో, ఫ్యూచర్ డిసడ్వాంటేజెస్ అన్ని దాంట్లో స్లాట్స్ ఉంటాయి. దాంట్లో తప్పకుండా దాంట్లో అన్ని కాలమ్స్ ఉన్నాయి. ఆ కాలమ్స్ ప్రకారంగా అన్ని ఫిల్ అయినాకనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ కాలమ్స్ అన్ని ఫిల్ అయినాకనే మండల ఆఫీస్లో కానీ, తహసీల్దార్ ఆఫీస్లో కానీ, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కానీ రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉన్నాయి. దానికి కంప్లీట్ మెజర్స్ అండ్ స్టెప్స్ తీసుకున్నారు. అయితే నిన్న ఈ భూభారతి బిల్ పాస్ అయ్యేటప్పటికి చాలా అసెంబ్లీలో చాలా గొడవలు జరిగాయి. అండ్ అదంతా ఎందుకు జరిగిందంట? అంటే బీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తుంది దీన్ని మరి దారుణంగా? ఇప్పుడు బీఆర్ఎస్కి ఒకటే, ఇప్పుడు బీఆర్ఎస్ అంటే అందరికీ తెలిసిపోయింది, ఇది పెద్ద నంబర్ 1 కరప్షన్ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ అంటే పెద్ద కరప్షన్, కేటీఆర్ కరప్షన్, కవిత పోయి 5.5 నెలలు జైల్లో పోయి సంసారం చేసి వచ్చింది కదా, ఇంకేం కావాలి? కాబట్టి వీళ్ళందరూ రేపు జైలుకి వెళ్తున్నారు. చాలా ల్యాండ్స్లో అవకతవకలు చేసిర్రు, కబ్జాలు చేసిర్రు. చెరువులు, చంద్రశేఖర్ అంటే చెరువులు కబ్జా చేశారు, కార్పొరేటర్, వార్డ్ మెంబర్, సర్పంచ్ అందరు కబ్జా చేసేసారు. కాబట్టి దానికి అరికట్టడానికే ఇది మనం భూభారతి పెట్టడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు జీవించలేకపోతున్నారు. కేటీఆర్, హరీష్ రావు ఏదైనా ఒక ఇష్యూ తీసుకుని పొలిటికల్ ఇష్యూ తీసుకుంటున్నారు, వాళ్ళు పొలిటికల్ రాజకీయం చేస్తున్నారు. వాళ్ళకి చేతగాక చేస్తున్నారు. కాబట్టి మాకి చైతన్యం ఉంది, మాకి చిత్తశుద్ధి ఉంది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మేము నిలబడతాము. ప్రజల పక్షాన పోరాటం, ప్రజలే ప్రభులు, అక్షరమే ఆయుధం, ప్రజాహితే సంకల్పం అని ముందు పోతాం మేము. ఈ ధరణి పోర్టల్ని తీసేసి ఈ భూభారతి అనే చట్టం నిన్న తీసుకురావడం జరిగింది పోర్టల్ని. సో ఎందుకు పాతది తీసేసి కొత్తది పెట్టినట్టు? అంటే ధరణిలో రకరకాల లోపాలు ఉన్నాయి. ధరణిలో ఉన్నటువంటి మంచి ఫీచర్స్ని కూడా భూభారతిలో ఓన్లీ ధరణిలో ఉన్నటువంటి ఒకే ఒక ఫీచర్ మంచిగా ఉన్నది. ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత తక్షణమే మోటేషన్ అవుతా ఉంది. అదొకటి మాత్రమే ధరణిలో బాగున్నది. కాబట్టి దాన్ని తీసుకొచ్చి భూభారతిలో పెట్టి మిగతా అన్నీ కూడా ఏదైతే గతంలో వికేంద్రీకరణ వ్యవస్థలు ఉంటాయి, కేసీఆర్ గారు తీసుకొచ్చిన ధరణి ద్వారా కేంద్రీకృతమైనటువంటి వ్యవస్థ, అంటే సీసీఎల్ఏ కలెక్టర్ల ద్వారా మాత్రమే పరిష్కారం అయ్యేది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినట్టు భూభారతి ఏదైతే ఉందో
ఇది విఆర్ఓ వ్యవస్థని విఆర్ఓ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ వ్యవస్థను పునరుద్ధరిస్తూ ఖచ్చితంగా జిల్లా స్థాయిలో 2 ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి న్యాయసాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయబోతూ ఉంది. అదే కాకుండా ఆధార్కి ఏదైతే మనిషికి ఇచ్చినట్టు భూమి కూడా భూ ఆధార్ ఇవ్వాలని, అదే కాకుండా భూమికి సంబంధించినటువంటి మ్యాపులు కూడా ఇచ్చినట్లయితే భవిష్యత్తులో డబుల్ రిజిస్ట్రేషన్ కావని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అదేగా ధరణి కమిటీలో ఉన్నటువంటి 5 మంది సభ్యులు 18 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెవెన్యూ చట్టాలు కావచ్చు, అదేవిధంగా భూముల చట్టాలను కూడా స్టడీ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక మెరుగైనటువంటి రెవెన్యూ చట్టం ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించి ఇక్కడ ప్రధానంగా ఆర్ఓఆర్ చట్టాన్ని కావచ్చు, అదేవిధంగా మన గ్రామాల్లో ఉన్నటువంటి మిగతా భూములన్ని విషయాలు కూడా కాందిశికుల భూములు కావచ్చు, అన్నీ కూడా ఎక్కడెక్కడ సమస్యలు ఏదైతున్నాయో అవన్నీ పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వము సీరియస్గా స్టడీ చేసిన తర్వాత భవిష్యత్తులో భూమి కొనుగోలు చేసిన ఏ వ్యక్తి కూడా ఇబ్బంది జరుగుతుందని ప్రభుత్వం భావించి భూభారత్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి దేశానికి ఆదర్శవంతంగా ఉండాలా, భవిష్యత్తులో డబుల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, అదేవిధంగా ల్యాండ్ రికార్డులు కావచ్చు, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, అన్నీ కూడా పకడ్బందీగా ఉండాలని ప్రభుత్వం భావించి అదేవిధంగా టెరాసిస్ సంబంధించినటువంటి ఫిలిపీన్స్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 80 లక్షల రూపాయల మేలు జరిగింది. అదే కాకుండా దేశంలో ఉన్నటువంటి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా ఈ రికార్డులను అదేవిధంగా టెక్నాలజీ సంబంధించిన బాధ్యతలను కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడంతో ప్రధానంగా వారికి సంబంధించిన రికార్డులను కూడా భద్రంగా ఉంటాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగంతో భావిస్తూ ఉన్నారు. అయితే ఒకప్పుడు ఏదైతే కొంతమంది రైతులు కానీ ప్రజలు కానీ ఎదుర్కొన్న ఈ భూ సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఈ భూభారత్ ద్వారా రిజాల్వ్ అవుతాయంటారా? భూభారత్ ద్వారా ఎవరికి కూడా సమస్యలు రావద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ రకమైన చట్టం ద్వారా మాత్రమే ఈ సమస్యలు పరిష్కారం అయితే. గతంలో ధరని అడ్డం పెట్టుకొని ప్రధానంగా ప్రభుత్వ భూములు కావచ్చు, అదే ఏ వ్యక్తికైనా రిజిస్ట్రేషన్ చేసే విధంగా గతంలో ఫిలిపీన్స్ కంపెనీకి ఇవ్వడంతో అర్ధరాత్రి కూడా తెల్లవారు వరకు రిజిస్ట్రేషన్ చేసిన సందర్భాలు చూసినాం. కాబట్టి అదే కాకుండా ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఒక సర్వే నెంబర్ ఉంటే అది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ల్యాండ్ ఉంటే అది ప్రొవిజన్లో పెట్టిన సందర్భం అవన్నీ చూసినాం. కాబట్టి అట్లాంటి సమస్యలు రాకుండా భవిష్యత్తులో ఖచ్చితంగా ఆర్ఓఆర్ చట్టాన్ని పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఆ విధంగానే 18 రాష్ట్రాల్లో స్టడీ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భూభారత్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి పకడ్బందీగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఓఆర్ చట్టాన్ని, అదే కాకుండా మిగతా భూమికి సంబంధించిన రికార్డులు భద్రపరిచే కార్యక్రమం కావచ్చు, ఒకాంచి టెక్నాలజీ వాడుతూనే ఒకాంచి రికార్డు కూడా మాన్యువల్ కూడా రికార్డు భద్రపరిచే కార్యక్రమం, భూ ఆధారం తీసుకొచ్చే కార్యక్రమం, బౌండరీస్ ఫిక్స్ చేస్తే ఖచ్చితంగా డబుల్ రిజిస్ట్రేషన్ కూడా కావు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భూమి కొంటే ఖచ్చితంగా భూమి మాకు ఉండిపోతుందని చెప్పేసి బ్యాంకులో ఏదైతే ఎఫ్డీ చేస్తే ఎట్లా నమ్మకం ఉంటుందో ఆ నమ్మకం కలిగించే విధంగా ఏ రాష్ట్రంలో కొత్తగా భూ రికార్డులు కావచ్చు, భూ చట్టాలు ఏదైనా చేసే అవకాశంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంకి వచ్చి స్టడీ చేసే విధంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించి కొంత లేట్ అయినప్పుడు కూడా ఈసారి భూభారత్ చట్టాన్ని పకడ్బందీగా ప్రతిపక్షాల సలహాలు సూచనలు, ప్రజా సంఘాల సలహా సూచనలు, అదేవిధంగా గతంలో ధరలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా అద్భుతమైన ఒక చట్టం తీసుకొచ్చిందని చెప్పేసి రైతాంగం అంతా కూడా మంచి ఫీల్ అవుతూ ఉన్నారు. ఇంతకుముందు ధరణి పోర్టల్ ఉన్నప్పుడు విఆర్ఓ చట్టాన్ని అంతా తీసేశారు కదా, సో ఇప్పుడు మళ్ళీ ఈ భూభారత్ రావడం వల్ల విఆర్ఓ చట్టం ఇవన్నీ వస్తాయి, మళ్ళీ ప్రజలు రిజిస్ట్రేషన్ కోసం మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరిగే మాకు ఆ బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి అంటూ కొంతమంది ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు? ఇక్కడ ధరల్లో ఉన్నటువంటి ఏదైతే ఒక ఫ్యూచర్ బాగుంది, ఎంఆర్ గారు రిజిస్ట్రేషన్ చేస్తే అంటే మోటేషన్ అవుతుంది, దాన్ని మాత్రమే ఉంచి మిగతా అన్ని కూడా మార్చిన సందర్భం. విఆర్ఓ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు రికార్డులు భద్రపరిచే కార్యక్రమం కావచ్చు, బౌండరీస్ ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు విఆర్ఓ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. అదేగా విఆర్ఓ తర్వాత నెక్స్ట్ ఎంఆర్ఓ గారితో బాగుంది ఆర్డీఓ గారితో బాగుంది కాంది అడిషనల్ కలెక్టర్, వారితో కూడా కాంది కలెక్టర్, వారితో కాంది సీసీఎల్ఏ. కాబట్టి వికేంద్రీకరణ వ్యవస్థ ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఆ దిశగా కొత్తగా విఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరిస్తూ ఉన్నారు. దాదాపు 7,000 మంది విఆర్ఓలు రాబోతూ ఉన్నారు. అదే కాకుండా సర్వేల కొరత రాష్ట్రంలో ఉందని చెప్పేసి ధరణి కమిటీకి భావించి 1000 మంది సర్వేలు కూడా కొత్తగా రిక్రూట్ చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో 2 ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి అక్కడనే సమస్యలు పరిష్కారం కావాలా, కోర్టు దాకా రావాల్సిన అవసరం లేకుండానే ప్రభుత్వం న్యాయ సాయం చేస్తుందంటే రైతుల మేలు కోసం భూమి రక్షించే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. భూమి అనేది చాలా విలువైన వస్తువుగా మారుతూ ఉంది. కాబట్టి భూమి తగాదాలు భవిష్యత్తులో ఉండొద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదేకాక నిజమైనటువంటి రైతులకు రైతు భరోసా సాయం ఇవ్వాలంటే కూడా ఖచ్చితంగా విఆర్ఓ వ్యవస్థ ఇవంతా వ్యవస్థ ఉండాలి. ఎందుకంటే ఎవరు సేద్యం చేసిన వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి, సేద్యం చేయని భూములకు 80% రైతు భరోసా సాయం ఇవ్వద్దు. గత ప్రభుత్వంలో 21,000 కోట్ల రూపాయలు మిస్యూజ్ అయినాయి. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ పోయిన ల్యాండ్లకు కావచ్చు, అదే కాకుండా చెరువులలో ఉన్న ల్యాండ్లకు కావచ్చు, గుట్టలకు, అదేవిధంగా ఏదైతే సేద్యం చేయకున్న భూములకు కూడా ప్రధానంగా రైతు బంధు తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి 21,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. కాబట్టి పెంచే సాయం ఖచ్చితంగా నిజమైన రైతులకు అందాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. రైతులను కోటిసోలు చేయాలంటే పకడ్బందీ చట్టాలు ఉండాలి, ఖచ్చితంగా రైతుల మేలు జరిగే ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఆ దిశగా చర్చ చేసిన తర్వాత అసెంబ్లీలో
మంచిగా భూభారత చట్టాన్ని అద్భుతంగా ప్రజలు స్వీకరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ సమస్య రావని చెప్పేసి ప్రజలంతా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తాం. అయితే ఈ భూభారతి చట్టం ప్రజలకు ఎప్పటి నుంచి అందుబాటులోకి ఉంటుందన్న ఈ భూభారతి పోర్టల్? సంక్రాంతి తర్వాత ఇప్పుడు ఫస్ట్ ధరల్లో ఏదైతే ఈ ప్రజలకు ఇబ్బంది ఉన్నటువంటి ఏదైతే 5 లక్షల మంది అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించి దాని తర్వాత భూభారతిలోకి ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. అదే కాకుండా గతంలో ధరల్లో ఉన్నటువంటి ఏదైతే మంచి ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భూభారతిలో కూడా పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఎక్కడైతే ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి కానీ ప్రజలకు ఇబ్బందికరంగా ఉండొద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా డీసెంట్రలైజేషన్ ఉండాలని చెప్పి భావించి కేంద్రీకృత వ్యవస్థను రద్దు చేసి వికేంద్రీకరణ వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ట్రిబ్యునల్ వ్యవస్థ కావచ్చు, విఆర్ఓ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అదేవిధంగా అక్కడ ఇబ్బంది అయితే సీసీఎల్ఏ. అంతకుముందు ఓన్లీ సీసీఎల్ఏ కలెక్టర్ గారు ఉండడం మూలంగా ప్రధానంగా రైతాంగానికి ఇబ్బంది అయింది. అదే కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండొద్దంటే అదేవిధంగా ఇప్పుడు ధరణి అంటే ఏంది, పోర్టల్, ఐటీ పోర్టల్ ద్వారా రైతులకు ఇబ్బంది జరగవద్దు. కానీ గతంలో రైతులకు ఇబ్బంది జరిగింది కాబట్టి టెక్నాలజీ ద్వారా రైతుల మేలు జరగాలి తప్ప కీడు జరగవద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఖచ్చితంగా పకడ్బందీ చట్టాన్ని ఈ భూభారత్ ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి భావిస్తాం. ధరణి పోర్టల్ నుంచి ఇప్పుడు భూభారతిగా మారింది. దీని గురించి మీరేమంటారు? నా పేరు మదన్ మోహన్ అండి. మేడ్చల్ మల్కాజ్గిరి ఎస్ఎస్ఎల్ వైస్ చైర్మన్. నేను కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్లో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిందో దాని ప్రకారం ఒక్కొక్కటి కూడా అన్ని తీర్చుకుంటూ వచ్చింది. ముఖ్యంగా ఈ ధరణి పోర్టల్ బంగాళాఖాతంలో కలుపుతున్నారు కదా, బంగాళంతా కలిపినట్టుగానే అది తీసేసి దాని ప్లేస్లో భూభారతి తెచ్చారు. భూభారతి మెయిన్గా రైతులకి ఎలా మేలు చేస్తుందంటే ధరణిలో 33 మాడ్యూల్స్ ఉండేనండి. 33 మాడ్యూల్స్లో రైతులంతా చాలామంది నిరక్షరాస్యులు ఉంటారు. వాళ్ళకి తెలియదు దేంట్లో ఏవి అప్లై చేసుకోవాలని చెప్పేసి తెలియదు. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి దాని ప్రతిసారి అప్లై చేసినప్పుడల్లా 1200 రూపాయలు రుసుము చెల్లించేవాళ్ళు. అట్లా కొన్ని లక్షల కోట్ల రూపాయల పైసలు ప్రజలై పేద రైతులై పీడించి వసూలు చేసింది గతంలో బారాస ప్రభుత్వం. అది తీసి 33 మాడ్యూల్స్ తీసి ఇప్పుడు భూభారతిలో 6 మాడ్యూల్స్ పెట్టారండి. 6 మాడ్యూల్స్ కూడా వెరీ సింపుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యేటట్టు వారి యొక్క సమస్యలు ఏంటి, దేంట్లో అప్లై చేసుకోవాలనేది కూడా సింప్లిఫై చేశారండి. అయితే ఈ విఆర్ఓ చట్టాన్ని మళ్ళీ తీసుకురావడం వల్ల ప్రజలు చాలా కొంచెం నిరాశగా అనిపిస్తుంది. సో విఆర్ఓ చట్టాన్ని తీసుకురావద్దు, అప్పట్లో మేము దానివల్ల విసిగిపోయాం, మళ్ళీ దాన్ని తీసుకొస్తున్నారు అంటూ కూడా ప్రజల నుంచి ఆగ్రహం వస్తుంది. దీని గురించి ఏమంటారు? అట్లా విఆర్ఓ చట్టం తెచ్చినా కూడా ఇప్పుడు దీంట్లో ఉన్న రైట్స్ అండ్ అవి ఎవరైతే అధికారాలు ఉన్నాయో వికేంద్రీకరించారు కదండి. ఇంతకుముందు చెప్పినట్టు కూడా ఎంఆర్ఓ గారు, కాకపోతే అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, తర్వాత కలెక్టర్ వరకు ఇక్కడ వరకు అందేసి 30 డేస్లో కూడా ఇవన్నీ కాకపోతే ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. కాబట్టి వాళ్ళ వల్ల ఏమి ఇబ్బందులు జరగకుండానే పకడ్బందీగానే ఈ ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో శోధించి బాగా ఆలోచన చేసి అందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని ఈ యొక్క చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం వల్ల చాలామంది రైతులకు మేలు జరుగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ధరణి వల్ల కేటీఆర్ గారి సిరిసిల్ల జిల్లాలో ఒక గ్రామంలో 1000 ఎకరాల జాగా మొత్తం ఇప్పుడు అసలు రికార్డ్స్లో లేకుండా పోయిందంట అండి. ఇది ఎలా సాధ్యమైందంటే ధరణి వల్ల సాధ్యమైంది. ఈ ధరణి అనేది ఒకటి పోర్టల్ ఫిలిప్పీన్స్ నుంచి ఆపరేట్ చేసుకుంటా మన రాష్ట్రం, మన దేశం సంబంధించిన అన్ని సీక్రెట్ అన్నీ కూడా పరాయి దేశంలో ఉండడం ఏంటి, ఆడ క్లిక్ కొడితే ఇక్కడ అన్ని కార్యకలాపాలు జరగడం ఏంటి అని చెప్పేసి మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సంస్థ ఎన్ఐసికి ఇచ్చేసి, ఎందుకంటే ప్రభుత్వ రంగం సంబంధించిన అన్ని కూడా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సంస్థ చూస్తుంది కాబట్టి దానికి అప్పగించి మన యొక్క గోప్యత మన దగ్గరనే ఉండాలని చెప్పేసి ఆలోచించి ఎన్ఐసికి ఇచ్చారండి. అయితే మొన్నటి వరకు ధరణి పోర్టల్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు దాంట్లో అప్లై చేసుకొని దరఖాస్తు చేసుకొని రిజిస్ట్రేషన్ల కోసం అదొక కొంత సమయం అయితే పట్టింది దానికి అంతా అలవాటు పడడానికి. ఇప్పుడు మళ్ళీ భూభారతి చట్టం వచ్చేసరికి మళ్ళీ ప్రజలందరూ మళ్ళీ అప్లై చేసుకోవాలా, లేకపోతే అదే వివరాలు కంటిన్యూ అవుతాయి ఇందులో? అదే వివరాలు కంటిన్యూ అయితే చెప్పాను కదండి, 33 మాడ్యూల్స్ ఉంటే అలా కన్ఫ్యూజ్ అయ్యి చాలా విధాలుగా తెలియక తెలిసి కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. దాన్ని ఇప్పుడు సింప్లిఫై చేసి 33 మాడ్యూల్ ఉంటాయి, ఇప్పుడు 6 మాడ్యూల్స్కే చేశారు. ఇట్స్ వెరీ సింప్లిఫై అండి. ఎవరికైనా అర్థమవుతుంది కూడా, సింపుల్గా వాళ్ళు ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. ఒకప్పుడు ల్యాండ్ ఇష్యూస్ ఫేస్ చేసుకున్న ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇప్పుడు ఈ భూభారతి ద్వారా ఎలాంటి సొల్యూషన్ దొరకవచ్చు అంటారు? ఇప్పుడు ధరణి వల్ల ఎంతోమంది, మనం నాకు సరిగ్గా గుర్తులేదు, డిస్ట్రిక్ట్లో ఒక మహిళ, తెలంగాణ స్త్రీ, తన ధరణిలో ప్రాబ్లం ఇష్యూ కాకపోతే లంచం కోసం తాళి తీసి ఆ ఎంఆర్ఓ ఆఫీస్కు కట్టిందండి. అంటే అంత విధంగా పబ్లిక్, తెలంగాణ ప్రజలు ధరణి వల్ల సఫర్ అయ్యి చాలామంది ఎంతో ప్రేమ పాశంతో ఉన్న అన్నదమ్ములు కూడా లేదా ఈ ధరణి వల్ల కొట్టుకొని విడిపోయి చాలా ఇదిగా పగబంధాలు పెంచుకున్న ఒక పరిస్థితులు తెలంగాణలో కల్పించుండే. అట్లా దూరం అయిపోయింది అంతా కూడా, కుటుంబ వ్యవస్థ చిన్న వ్యవస్థ అయింది ధరణి వల్ల. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు సర్దిద్దుకొని మంచిగా ఈ భూభారతి వల్ల అంత సెటిల్మెంట్ అవుతారని అనుకుంటున్నాను. అటు ధరణి, ఇటు భూభారతి, ఇది రెండింటి మధ్య జరుగుతున్న చర్చ. ప్రజల్లో కొంతమంది ఈ ధరణి ఉంచాలంటూ, కొంతమంది ఈ భూభారతి రావాలంటూ ఇద్దరి మధ్య జరుగుతున్న మాటలు.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి RTV. కెమెరామెన్ గణేష్తో పవన్ వాయుదేవ్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.